తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా తారక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు తారక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకీ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ రాయల్ అభిమానులు సహకారం అందించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పట్టణాధ్యక్షులు ఆకుతోట రమేష్, నాయకుడు మేడా సాయి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుమారు 300 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు వెల్లడించారు. నుంచి జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం అడ్వాన్స్గా ఒక వారం నుంచి ప్రతిరోజు రక్తదాన కార్యక్రమం కాడ నుంచి అన్నదాన కార్యక్రమం దాకా వృద్ధులకి గుడ్డలు, వాళ్ళకి నిత్యావసరమైన సరుకులు, కోవిడ్లో ఎన్నో సేవా కార్యక్రమం చేసాం సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ నుంచి. అదేవిధంగా ఈసారి 42వ జన్మదినం సందర్భంగా ముందస్తు మే 18న సూళ్లూరుపేట జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున సూళ్లూరుపేట టౌన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి నా వెన్నంటూ ఉండి నాకు సపోర్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, నా శ్రేయభిలాషులకి, నా మిత్రులకి, టౌన్లో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు సపోర్ట్ చేస్తున్న టౌన్ అధ్యక్షుడు రమేష్ అన్న గారికి, తొలగి యువత అధ్యక్షుడు మేడా సాయినారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని సూళ్లూరుపేట టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి, సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి, తిరుపతి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా నా చేతనైన సహాయం అందజేస్తానని తెలియజేస్తూ, జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ సూళ్లూరుపేట నియోజకవర్గ ఫౌండర్ వెంకటేష్ యాదవ్ గారు మరియు పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోపి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, వీళ్ళందరి కలయికతో ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా వీరు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి 300 యూనిట్లు ఇక్కడ కలెక్ట్ చేయడం ఆనవాయితీ. ఇప్పుడు కూడా సూళ్లూరుపేట నలుమూల నుంచి కూడా ఎంతోమంది అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఈరోజు కూడా 300 యూనిట్లు ఇంచుమించుగా వస్తుందని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపించిన వెంకటేష్ యాదవ్కి, అదేవిధంగా సూరిశెట్టి గోపికి, అదేవిధంగా మన వినోద్ కుమారు, వాళ్ళ యొక్క బృందం చాలామంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పడం వీలు కాదు కాబట్టి ముఖ్యులు వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసేది. ఇప్పుడు కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి కూడా ఇప్పటికి కూడా రెగ్యులర్గా జనాభా బ్లడ్ క్యాంప్కి క్యూలో ఉండడం ఆశ్చర్యంగా ఉంది. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జన్మదినం సందర్భంగా మన జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, ఆ చెంగాళమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.